యూత్ పొరగాన్లు ఎట్లుండాలే పలుకురాని తంతే పక్కున వగలాలే అంటుంటారు పెద్దోళ్ళు. దేశానికి ఎన్నుముక్కలు యువతే అంటుంటారు. అసొంటి యువత ఎంత బాధ్యతతోని ఉండాలి. కానీ ఈ కాలం పోరలు గట్లుండ్రా, ఎవలెడబోతే మనకేందన్నట్టుర్రు. ఇంకా దేశం గురించి ఆలోచించే అంతుందా అనకుర్రి. అదంతా అప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, జంగు లేపుతుర్రు యూత్ పొరగాన్లంతా. రైట్. కాక్రోచ్ పార్టీ ఉద్యమం ఊపందుకుంది. మేము అడిగింది మేక్ ఇండియా అయితే మీరు ఇచ్చేది లీక్ ఇండియా అనుకుంటా జిల్లా పురుగులన్నీ జంగులేపినాయి. అవు నిన్న మొన్నటి దానిక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఇలా రోడ్డెక్కింది అన్నట్టు. ఆడా ఈడా కాదు, సీదా ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ల మళ్ళా నీట్ పేపర్ లీకుల మీద జంతర్ మంతర్ల ధర్నాకు రావాలని కాక్రోచ్ జనతా పార్టీని పుట్టించిన అభిజిత్ సోషల్ మీడియాలో పిలుపునిస్తే పొట్టు కదిలింది యువత. అభిజిత్ అమెరికాకేంచి వస్తే దేశంలో అన్ని దుక్కులకేంచి కుప్పలు తెప్పలొచ్చారు నిరుద్యోగులు. ఈ విషయం అట్మోస్ట్ సీరియస్నెస్ అపీల్ చేస్తున్నాం. గవర్నమెంట్ తీసుకుని ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు చేయలేకపోతే ఇంకొకరికి అప్పచెప్పండి. పరీక్షలే ఫ్రాడ్ అంటే దేశం పునాది పోతారు. అందువల్ల తప్పకుండా ఇంత వేల మందికి వచ్చారు, ఆత్మ ఖర్చు పెడతారు, పరీక్ష కూర్చుంటారు, పరీక్ష క్యాన్సిల్ అయిపోతుంది. ఇలాగా ఐ డెఫినెట్లీ నేను సపోర్ట్ చేసేది క్లీన్ సిస్టమ్ కావాలి, ప్రభుత్వం వినాలి. జెండాలు లేవు, పార్టీలు లేవు, నినాదాలు అసలే లేవు. అంతా చదువుకునేది యూత్ పోరలే. మొఖాలకు కాక్రోచ్ మాస్కులు, చేతుల జాతీయ జెండాలు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుస్తకాలు, పువ్వులు పట్టుకొని వచ్చిర్రు. చదువుకున్నోళ్ళు సమస్యల మీద కొట్లాడితే ఎట్టుంటదో చూపెడుతున్నారు గీతీరుగా. దేశ రాజధానిలో ధర్నా అంటే ఉత్తగుంటదా? అందుట్లో నిరసన చేసేది యూత్ పోరలాయే, అంతా నిరుద్యోగులేనాయే. ఉడుకు రక్తం ఉడుకులో పెడుతుంటది. ఇక అందుకనే ఆగబట్టేందుకు, ఆగం కాకుండా చూసుకునేందుకు గట్టి బందోబస్తు పెట్టిరు ఢిల్లీ పోలీసులు సుతా. అగ్నికి ఆజ్యం పోస్తున్నారనే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం ఏదైతే పరీక్షల నిర్వహణ ఉందో అందులో టోటల్గా ఫెయిల్ అయింది. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్ అయింది. దానికి తోడు ఇవాళ స్కామ్స్ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. 15 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఇవాళ వెలుగులోకి వచ్చి దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు మీడియాలో. అంటే ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఒకటి లేదు. ఏదేమైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన రోజు రోజుకి విశ్వాసం కోల్పోతా ఉన్నారు. యువకులు, విద్యార్థులు వారు స్వచ్ఛందంగా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మనం ఇది చూస్తున్నాం. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేయలే. అసలుకి కాక్రోచ్ పార్టీ ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టిందంటే అంతా సుప్రీంకోర్టు జడ్జి సారి పుణ్యమే. నిరుద్యోగులతో పావుల మందం పాయదలేదు, ఏ పనికి శాత కాదు, సోమరితనం ఎక్కువ, జిల్లా పురుగుల లెక్కన అన్నడట ఓ కేసు తీర్పులా. ఇంకేముంది, మమ్మల్ని గంత మాట అంటారా అని మనోనికి సరళన రేషం వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే నిరుద్యోగులంతా ఒకరిని పట్టకొకరు షరీక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే చాలు, చూస్తుండగానే లచ్చలల్లా చూస్తున్నారు. మళ్ళా అగో అట్ట చూసే ఇప్పుడు నీట్ పేపర్ లీకుల మీద జంతర్ మంతర్ల ధర్నాకు రావాలని మనోడు పిలుపునిస్తే గింత మంది వచ్చేది అన్నట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లా పురుగుల జంగులేసింది అన్నట్టు ఇప్పుడు దేశంలా.